హలో 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 ఇలియాస్ వరంగల్ నుంచి. ఎవరండి మాట్లాడుతుంది? ఇలియాస్ రెడ్డి వరంగల్. మాట్లాడండి రోజా గారితో. హలో 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 మీరు 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 మందు కోసము మీరు ధర్నాలు చేస్తారు కదా? ఏదండి? మీరు మందు పెట్టాలని ధర్నాలు చేస్తారు కదా? అవునండి, బెల్ట్ షాపులు రిమూవ్ చేయాలని ధర్నా చేస్తున్నాం. అసలు ఈ బెల్ట్ షాపులు ఈ మందు పెట్టింది చంద్రబాబు కదండి? ఏదండి? ఈ బెల్ట్ షాపులు మందు ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు కదా? కాదండి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి మందు షాపులు ఉన్నాయండి. ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో తీసేయటం జరిగింది. కానీ ఆ రోజు మన రాష్ట్ర చుట్టుపక్కల ఉన్న మరి కర్ణాటక, తమిళనాడు నుంచి ఈ మద్యం మాఫియాలు మన రాష్ట్రంలోకి వచ్చి లేనిపోని నేర ప్రవృత్తులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ రోజు లిమిటెడ్ షాప్స్ పెట్టాలని ఓపెన్ చేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదండి. రైట్. బాపట్ల నుంచి సుధాకర్ గారు లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు మాట్లాడండి. హలో హలో అడగండి, రోజా గారిని ప్రశ్న అడగండి. రోజా గారు. హలో చెప్పండి సార్. మీరు ఉద్యమాలు బాగా నడుపుతున్నారండి. థ్యాంక్ యూ అండి. ప్రజల సమస్యల మీద బాగా గతంలో కానీ ఇప్పుడు బాగా అవగాహనతో ప్రవర్తిస్తున్నారు. ఓకే అండి. సమస్యల్ని స్పందించి కాస్త ఈ దుష్ట కాంగ్రెస్ పాలన నిర్మూలించేట్లుగా ఎట్లయినా ప్రజల్లో మరింత అవేర్నెస్ తీసుకురావడానికి వంతు ప్రయత్నం చేసి. అయితే మీరు ప్రశ్న ఏమన్నా ఉందా, ప్రశంసేనా? హలో సుధాకర్ గారు. అదే సార్, ప్రశంసించడానికైనా ప్రశ్న కూడా ఏదైనా ఉందా? రాజకీయ నాయకులు రాజకీయాల్లో రావడం, ఈ సినిమా తన రాజకీయాల్లో రావడం తప్పలేదు కానీ సార్. అడగండి. అదే ప్రజలకు సేవ చేయడానికి వస్తే తప్పలేదు కానీ వాళ్ళ స్వార్థం కోసం వస్తే మాత్రం అది ప్రజలు ఇంకా మోసం చేసినట్లు అవుతుంది సార్. నా ఉద్దేశం కూడా అదేనండి. నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు, కానీ ఎన్టీ రామారావు గారు లాగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజల సమస్యలను దూరం చేయాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలన్న ఉద్దేశంతో వస్తే ఓకే. కానీ మరి ఇక్కడ ఏదైనా సంపాదించుకోవాలి లేకపోతే తమ ఇది చాటి చెప్పాలి అనే ఈగోతో మాత్రం రాకూడదు అనేది నా పాలసీ కూడా. వచ్చేవాళ్ళు అలా వస్తున్నారని మీ అభిప్రాయం? అలానే కాదండి, నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. రైట్. నెల్లూరు నుంచి సూర్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. సూర్యనారాయణ గారు మాట్లాడండి. నమస్తే అండి రోజా గారు. నమస్తే అండి. ఇక్కడ మేము నెల్లూరులో కొంతమంది మాట్లాడుతుంటే నేను ముందు టీడీపీలో పనిచేశానండి. ఓకే అండి. ఇక్కడ కొంతమంది పాపం పేదవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఏమండి మమ్మల్ని రాజకీయ నాయకులతో పోలుస్తున్నారు, మేము బిచ్చిగాళ్ళం కదా. ఎవరిని? హలో హలో చెప్పండి చెప్పండి. కొంతమంది బిచ్చిగాళ్ళండి మాట్లాడుకుంటున్నారు. నేను మొత్తం రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నానండి. ఓకే అండి. బిచ్చిగాళ్ళు మమ్మల్ని రాజకీయ నాయకులతో పోలుస్తున్నారు, మాకు వాళ్ళకు తేడా లేదని. మాకు కనీసం ఆత్మాభిమానం ఉందండి, వాళ్ళకి అది కూడా లేదు అంటున్నారు బిచ్చిగాళ్ళండి. అంటే మీరు అడగదలుచుకున్న ప్రశ్న ఏమిటి? అంటే రాజకీయ వ్యవస్థ ఇంత ఇదిగా తయారవడానికి కారణం మొత్తం రాజకీయాలు. రైట్. రాజకీయ వ్యవస్థ చాలా అధ్వానంగా మారింది. బిచ్చగాళ్ళు కూడా మాతోటి రాజకీయ నాయకుల్ని మాతోటి పోలుస్తారేంటి, వాళ్ళకంటే అని అడుగుతున్నారనేది వారి వ్యాఖ్య. ఖచ్చితంగా అండి. బిచ్చగాళ్ళు కూడా ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు, వాళ్ళతో పోల్చటం తప్పే. కానీ కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వస్తేనే రాజకీయాలు భ్రష్టు పట్టిపోతాయి. ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పుడంతా మీరు చూస్తే మరి నేర ప్రవృత్తులు పెరిగిపోయి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోతుంది, కరప్షన్ పెరిగిపోతుంది. మరి అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ కూడా ఎప్పుడు పెరిగిపోవడం జరుగుతుంది. ఈసారి కొత్తగా మరి ఈ మద్యాన్ని మెయిన్ ఆదాయ వనరుగా తీసుకొని టార్గెట్లు పెట్టి మరి ఎక్సైజ్ ఆఫీసర్లు వాళ్ళకి కూడా ప్రోత్సాహాలు ఇచ్చి మరి ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. కాబట్టి ఇలాంటి గవర్నమెంట్కి బుద్ధి చెప్పండి అనే మేము చెప్తున్నాం అందరికి కూడా. రైట్. వైజాగ్ నుంచి నాగేంద్ర గారు లైన్లో ఉన్నారు. నాగేంద్ర గారు మాట్లాడండి. మేడం గారు చెప్పండి సార్. హలో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. మేము వైజాగ్ నుంచి అండి. చెప్పండి. అదే బ్యాంక్ చేసేస్తున్నారు కదా, బెల్ట్ షాప్లు బంద్ చేసేస్తామని మీరు అన్నారు. అవునండి. జస్ట్ మీ గవర్నమెంట్ వస్తే బంద్ చేసేస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు నిర్మూలిస్తామండి. ఓకే. తెనాలి నుంచి రామలింగేశ్వర్ గారు లైన్లో ఉన్నారు. రామలింగేశ్వర్ గారు మాట్లాడండి. నమస్తే మేడం, రోజా గారు అండి. నమస్కారం అండి. నేను తెనాలి నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి సార్. మీరు ఎప్పుడు చూసినా మీ విమర్శ ఎలా ఉందంటే చిరంజీవి గారి మీద చేస్తున్నట్టు. మీరు ఏం సాధిద్దాం అనుకుని వచ్చారు? మీరు నాకు అర్థం కాలేదు.
ఎక్స్క్యూజ్ మీ అండి, నేను ఎన్ని సమస్యల గురించి పోరాడుతున్నానో, ఎవరు తప్పు చేసినా ఎత్తి చూపించాను. కేవలం చిరంజీవి గారు కాదండి, మీకన్నా నాకు ఎక్కువ చిరంజీవి గారి ఫ్యామిలీతో అనుబంధం ఉంది, వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ. తప్పు ఉన్నప్పుడు ఎత్తి చూపిస్తాను తప్ప ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఓకే, రైట్. అయితే మీరు మీ మీద ఒక విమర్శ ఏమిటంటే 3 ఏళ్ల క్రితం చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి మీరు మెచ్చుకున్నారని, ఇప్పుడు విమర్శిస్తున్నారని, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? దీనికి ఒక విషయం చెప్తానండి. ఈరోజు హీరోయిన్స్ అందరు చూస్తున్నారు, మీరు అందరూ బట్టల షాపులు ఓపెనింగ్ చేయడానికి వెళ్తున్నారు, గోల్డ్ షాపులు ఓపెనింగ్ చేయడానికి వెళ్తున్నారు, లాటరీ డిప్స్ తీయటానికి వెళ్తున్నారు, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఓపెనింగ్స్. ఎందుకంటే వాళ్ళ గ్లామర్తో 10 మందికి ఆ కంపెనీ పేరు ఎస్టాబ్లిష్ అవుతుందని పిలవటం తప్ప ఇంకోటి కాదు. మనం అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి మంచిగా చెప్తాం కానీ చెడ్డ చెప్పం కదండి. ఎందుకంటే ఆర్టిస్ట్గా ఆ రోజు నేను ఆయనతో యాక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ రోజు బ్లడ్ బ్యాంక్ పిలిచినప్పుడు 4 మాటలు మంచివే చెప్తాం కానీ విమర్శించడానికి ఛాన్స్ లేదు. కానీ ఈ రోజు అంటే తెలుసని కాదండి, సేవ చేయాలనుకుంటే పొగడొచ్చండి, కానీ ఆ సేవను చూపించుకొని ఓట్లు అడగటం అనేది నాకు నచ్చలేదు కాబట్టి దాని గురించి విమర్శించానే తప్ప బ్లడ్ బ్యాంక్ నేను విమర్శించలేదు. ఈరోజు మదర్ తెరీసా గారు ఎక్కడో పుట్టి మన దేశానికి వచ్చి తన వాళ్ళు కాదనుకోకుండా ప్రతి ఒక్కరిని తన సొంత బిడ్డలుగా ప్రేమించింది, వాళ్ళందరి సేవలో తరించింది, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా. మరి ఆమె వచ్చి నేను ఈరోజు రాజకీయాల్లో నించుంటాను, నా సేవను చూసి నేను ముఖ్యమంత్రిని చేయమంటే ఎవరైనా కూడా గౌరవించారు. ఖచ్చితంగా మానవతా సేవ వేరే, రాజకీయం వేరే, రెండింటిని ముడిపెట్టకూడదు అనేది నా ఉద్దేశం. అంటే సేవ చేశాను కాబట్టి ఏమంటలేదు కదా, ప్రజలందరూ కోరుకుంటున్నారు అందుకని రాజకీయాల్లోకి వస్తున్నాను, సామాజిక న్యాయం అనేటువంటి నినాదంతో వస్తున్నాను అంటున్నారు. ఒక సామాజిక వర్గం వాళ్ళు కోరుకుంటున్నారు తప్ప అందరూ ఎక్కడ కోరుకోవట్లేదు కదండి. అది ఎట్లా చెప్పగలుగుతారు కోరుకోవట్లేదని? కోరుకోవట్లేదు. ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చేంత వరకు కూడా ప్రజలు నాకు ఇది కావాలని వాళ్ళకి అడగటం కూడా తెలియదండి. ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రం ఇలా అంధకారంలో ఉంది, వీళ్ళ జీవితాల్లో మనము వెలుగు తేవాలి, వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఆయన పార్టీ పెట్టి ప్రతి ఒక్కరితో ఆల్మోస్ట్ అన్ని విలేజ్లు కూడా తిరగటం జరిగింది. 9 నెలలు చెట్ల కింద పడుకొని, అరుగుల మీద కూర్చొని భోంచేసి చేసి, అక్కడే షేవింగ్ చేసుకొని, అక్కడే స్నానం చేసి అందరితో కూర్చొని మాట్లాడటం వల్ల ఆయనకి ఏమైందంటే అన్ని సమస్యల మీద అవగాహన వచ్చింది. కాబట్టి ఎప్పుడు సమస్యల గురించి నీకు అవగాహన వచ్చిందో ఆ రోజు వాటి నివారించడానికి ఏం మనము తీసుకోవాల్సిన స్టెప్స్ అనే దాని మీద మళ్ళీ వచ్చి ఇక్కడ డిస్కస్ చేసి ఒక మేనిఫెస్టో రెడీ చేసుకున్నారు. దాన్ని ప్రజలకు చెప్పినప్పుడు ఓకే, ఈయనకి మన సమస్యలు తెలుసు, ఇవి ఖచ్చితంగా ఈయన దూరం చేసి మన జీవితం అభివృద్ధిలోకి తెస్తాడన్న నమ్మకం ఆయన మీద కలిగింది. ఎందుకంటే ఆయన్ని ఎవరు కూడా మనిషిగా చూడలేదు, ఒక రాముడిగా కృష్ణుడిగా చూశారు. కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కానీ అన్నీ కూడా అనుకూలించాయి. ఆ రోజు యాక్చువల్గా ఇంత అవేర్నెస్ కూడా లేదు, ఇంత టీవీ కానీ, ఇంత ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా లేదు. అయినా కూడా ఆయన స్వయంగా ప్రజలతో అనుబంధం పెట్టుకొని వచ్చారు. ఈ రోజు ఏమైపోయిందంటే మొత్తం మీడియా హైప్ క్రియేట్ చేస్తుంది తప్ప వేరొకటి కాదు. మీరు చూడండి, పేపర్స్ చూడండి, 2-3 పేజీలు చెట్లెక్కి జనాలు చూస్తున్నట్టు, మరేంటో బిల్డింగ్ నుంచి తొంగి చూసినట్టు. మేము వెళ్తే కూడా చూస్తారండి, మీరు నాతో ఒకసారి రండి చూపిస్తాను ఏ విధంగా. అది ఒక ఇంట్రెస్ట్, ఆర్టిస్ట్ అంటే ఒక ఇంట్రెస్ట్, ప్రతి ఒక్కరికి ఎలా ఉంటారో చూద్దామని అందరూ తొంగి చూస్తారు. రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందారు మీకు మళ్ళీ. తర్వాత ఆయన ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఎన్టీఆర్ గారి డైనమిజం, ఆ వాయిస్ అవన్నీ డిఫరెంట్ అండి, పోలికే లేదు యాక్చువల్గా. రైట్. ప్రజలతో రోజా కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.